ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందా? 365 రోజుల్లో జగన్ 341 రోజులు అప్పులు చేసుకుంటూ వచ్చారా? వైసీపీని వణికిస్తున్న నివేదిక ఏంటి? ఆ నివేదికలో జగన్ భవిష్యత్తు ఉందా? అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ ఎలా చిక్కింది? వాట్ ది స్టోరీ? అప్పు ఒక రాజకీయ అస్త్రమే. ఇప్పుడు ఆ అస్త్రం అధికార ప్రతిపక్షాల మధ్య వాదాభివాదాలతో వారి చుట్టే తిరుగుతోంది. రాజకీయ పార్టీల మధ్య తిరుగుతున్న అబద్ధాల అంకెల నిజస్వరూపం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి కాగ్ నివేదిక బాంబు పేల్చింది. ఆ నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. సీఎం జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లినట్టు కాగ్ నివేదిక తెలిపింది. ఏడాదికి 365 రోజులు ఉంటే సీఎం జగన్ అందులో 341 రోజులు అప్పులు తీసుకురావడంపైనే దృష్టి పెట్టినట్టు కాగ్ వెల్లడించింది. రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తామని అబద్ధాలు చెబుతూ ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకువచ్చినట్టు గుర్తు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. ప్రతి నెల 1-2 చొప్పున పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకే నేరుగా నగదును జమ చేస్తున్నారు. నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎముక లేదన్నట్టుగా ఖర్చు చేస్తుండడం రాష్ట్ర ఖజానాకు తలకు మించిన భారంగా పరిణమించింది. జగన్ అధికారం చేపట్టిన నాటికి లోటు బడ్జెట్తో ఉన్న ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దివాళా తీసే దిశగా పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టే ముందు బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత ఇలాంటివి పరిగణలోకి తీసుకొని పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. దీనికి రాష్ట్రంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చు. సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్థాయిలో నిధుల లభ్యత రాష్ట్రానికి ఉండకపోవచ్చు. దీని కారణంగా కేంద్రం నుంచి రుణాలు తెచ్చుకోవడంతో పాటు బయటి సంస్థలు ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకోవాల్సి వస్తుంది. వీటిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తుంటాయి. సరిగ్గా ఇక్కడే జగన్ చేసిన అప్పులు ఇప్పుడు తలకు మించిన భారంగా మారాయి. రూల్స్ ప్రకారం ఆర్బీఐ వద్ద ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కనీస నిల్వ నిర్వహించాలి. బ్యాంక్ అకౌంట్లలో యావరేజ్ బ్యాలెన్స్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాలు కనీస నిల్వలు ఉంచుకోవాలి. ఒకవేళ ఈ నిల్వలు పడిపోతే వేస్ట్ అండ్ మీన్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ కింద లోన్లు తీసుకునేందుకు ఆర్బీఐ వెసులుబాటు కల్పిస్తుంది. అంటే ప్రభుత్వం ఖజానా ఖాళీ అయితే పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం లోన్లు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుందన్నట్టు వెల్లడించింది. 2022-2023 మధ్య ఓడీ కింద ఆంధ్రప్రదేశ్ 57,066 కోట్ల అప్పులు చేసిందని కాగ్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా దిశగా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు కాగ్, పీఏసీ వంటి రాజ్యాంగ వ్యవస్థలు నిత్యం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి డొల్లతనాన్ని బయటపెడుతున్న ప్రభుత్వం మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు సీరియస్గా ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయిన రాష్ట్రానికి తాజాగా వెల్లడైన కాగ్ నివేదిక మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఇందులో పేర్కొన్న పలు అంశాల్ని కేంద్రం సీరియస్గా తీసుకుంటే మాత్రం మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.